నమస్తే అండి అందరికీ. మనం ఈ వీడియోలో హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి అనంతగిరి కొండల్లో కొలువై ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని అయితే చూద్దామండి. ఇది హైదరాబాదు శివార్లో ఉన్నటువంటి అనంతగిరి కొండల మధ్య ఈ ఆలయం అయితే ఉంది. ఇది చాలా చారిత్రాత్మకమైన ఆలయం. ఇక్కడ మనం మ్యాప్లో చూపిస్తున్నట్లుగా అనంతగిరి హిల్స్ దగ్గర అయితే ఈ ఆలయం మనకి ఉంటుంది. అయితే మనం హైదరాబాద్ హైవే దాటేసిన తర్వాత రోడ్డుకి ఇరువైపులా కూడా ఫుల్గా చెట్లు కమ్మేస్తున్నట్లుగా ఫుల్ గ్రీనరీ అయితే మనకి కనిపిస్తుంది. ఆ దృశ్యం చూస్తుంటే మన మనసుకి చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ఇక టెంపుల్ విషయానికి వస్తే ఈ టెంపుల్ చరిత్ర ఏంటంటే, ద్వాపర యుగంలో ఋషి మార్కండేయుడు ఇక్కడ యోగా సాధన చేసుకోవడానికి వచ్చేవాడని ఈ కొండల దగ్గరికి. అయితే ఒకరోజు ఋషి మార్కండేయుడు గుహ ద్వారా కాశీకి వెళ్ళి గంగా స్నానం చేసి మళ్ళీ అనంతగిరి కొండలకి వచ్చాడు. వచ్చి యోగా సాధన చేసుకునేవాడు. అయితే అనుకోకుండా ఒకరోజు గంగా స్నానం కాశీకి వెళ్ళి చేయలేకపోయాడు. అప్పుడు ఋషి మార్కండేయుడు దేవుణ్ణి స్మరిస్తూ ఉండగా ప్రత్యక్షమైన దేవుడు అనంతగిరి కొండలకి గంగను తీసుకువచ్చాడని, ఆ గంగనే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నది అని మనకి చరిత్ర చెప్తోంది. అలాగే ఋషి మార్కండేయుడు లాగానే అనంత పద్మనాభ స్వామి కూడా ఇక్కడ అనంతగిరి కొండలకు వచ్చేవాడని కూడా మనకి పురాణాలు చెప్తున్నాయి. ఇక ఒక హైదరాబాద్ నవాబు కూడా ఇక్కడ అనంతగిరి కొండలకి 400 సంవత్సరాల క్రితం ట్రెక్కింగ్ చేయడానికి, నెక్స్ట్ మామూలుగా ఇలాగా క్యాంపింగ్కి వేటకి వచ్చినట్లుగా తెలుస్తోంది. అప్పుడు ఆ నవాబు కల్లోనికి అనంత పద్మనాభ స్వామి వచ్చి ఈ టెంపుల్ కట్టమని అడిగితే హైదరాబాద్ నవాబు ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెంపుల్ని కట్టించారని, అందుకే అనంతగిరి కొండలు అనే పేరు వచ్చిందని కూడా మనకి చెప్తారు. ఇక్కడ మనం టెంపుల్ యొక్క ప్రాంగణంలో చూసినట్లయితే చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని అయితే మీరు చూడవచ్చు. ధ్వజస్తంభం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందండి. అంతేకాకుండా ఇక్కడ విగ్రహాలు అయితే ఆంజనేయ స్వామి విగ్రహం, నెక్స్ట్ వినాయకుడి ఇక్కడ క్యూ లైన్లో పంపిస్తున్నారు భక్తుల్ని. చుట్టూ కూడా మనకి ఇలా మెష్తో కట్టేసిందండి. ఇక్కడ ఆలయ ప్రాంగణం లోపలైతే ఇలా ఉంది. కార్తీక మాసంలో ఇక్కడ జాతర కూడా జరుగుతుందండి. ఇక్కడ మనం గణేషుని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ గణపతి విగ్రహాన్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఆలయానికి చాలామంది భక్తులైతే వస్తారండి. కార్తీక మాసంలో ఇక్కడ జాతర జరుగుతుంది. మంచిగా నేచర్ని ఎంజాయ్ చేయాలని అనుకునేవాళ్ళు ఇక్కడ అనంతగిరి హిల్స్కి అయితే వెళ్ళొచ్చండి. అక్కడ వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉంది. నెక్స్ట్ మనకి అక్కడ దగ్గరలోనే బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందండి. అయితే ఈ రెండు టెంపుల్స్ కూడా చారిత్రక ఆలయాలు. ఇక్కడ మనకి ఈ ఆలయం లోపలైతే ఇలా కనిపిస్తుంది. స్వామి దర్శనానికి వెళ్ళే దారి అని కూడా బోర్డు అయితే మనకి కనిపిస్తుంది. సో ఈ వీడియోలో మనం అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.